హలో, నేను మీ సిఎస్ రావు. ఏపీకి టెస్లా రాబోతోందా అని అంటే సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలనేటువంటి నినాదాన్ని వినిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున లైజనింగ్ చేశారు. దాని ఫలితంగా టెస్లా ఏపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్లా కంపెనీ సంక్షోభంలో ఉంది. తీవ్రమైన సంక్షోభం, మామూలు సంక్షోభం కాదు. టెస్లా కార్లని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అమెరికన్స్లో ఉండేటువంటి అమెరికన్సే కాదు, ట్రంప్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, అమెరికాకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, అలాగే రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రంప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా టెస్లాని బ్యాన్ చేస్తూ ఉన్నారు. దీని కారణంగా ఒక్క సోమవారం రోజు, ఒక్క సింగిల్ డే, ఒక్క రోజులోనే దాదాపు కొన్ని బిలియన్ డాలర్ల నష్టం టెస్లాకు వచ్చింది, ఎలన్ మాస్క్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే డోజ్ అనే దానికి కర్త కర్మక్రియ ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ టెస్లా వ్యవస్థాపకులు, ఓనరు. సో దాంతో కొన్ని బిలియన్ డాలర్ని నష్టపోతూ ఉంది టెస్లా. ఈ క్రమంలో గ్లోబల్గా టెస్లాని విస్తరించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా అని అంటే దాదాపుగా అంతగా లేదు. ప్రస్తుతం గ్లోబల్గా విస్తరించేటువంటి పరిస్థితి లేదు. గ్లోబల్గా కూడా ఈ టారిఫ్ వార్ ఓపెన్ చేసిన తర్వాత ట్రంప్ మిగిలినటువంటి దేశాలు కూడా అమెరికా అంటే అసహనం, అసంతృప్తి పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ దేశం కూడా టెస్లాని, ఎలన్ మాస్క్ని, ట్రంప్ని వీళ్ళెవరిని లైక్ చేసేయడానికి సిద్ధపడలేదు. దాని కారణంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్లా విస్తరింపజేసే అవకాశాలు ఉన్నాయంటే లేవు అనేది ఇమీడియట్గా వచ్చేటువంటి సమాధానం. కానీ ఆంధ్రప్రదేశ్లో టెస్లాని తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఆశాజనకమైనటువంటి ఒక పరిణామం ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్, ఆంధ్ర అల్లుడు, ఆయన టూర్ రాబోతున్నారు త్వరలో వైజాగ్కి. ఆ సందర్భంగా లైజనింగ్ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచనగా వినిపిస్తూ ఉన్నారు కొంతమంది. యాక్చువల్గా జేడి వాన్స్ ట్రంప్ కంటే కూడా ఎక్కువగా అమెరికన్స్ ఇష్టపడేటువంటి లీడరు. ప్లస్ జేడి వాన్స్కి ట్రంప్కి మధ్య కెమిస్ట్రీ బాగా పొలిటికల్గా కుదిరింది అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి ఎలన్ మాస్క్ కూడా జేడి వాన్స్ వీళ్ళంతా కూడా ఒక టీం, ట్రంప్ టీంలో ఒక మెంబరు. కాబట్టి అది కలిసి వచ్చే అవకాశం ఉంది అంటారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళి అక్కడ టెస్లా కంపెనీ ప్రతినిధులతో పాటు అనేక టాప్ కంపెనీల ప్రతినిధులతోటి సమావేశం అయ్యి వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫలాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంది. అయితే టెస్లా వస్తుందా అని అంటే ఈ మధ్యకాలంలో అమెరికాతో ఉండేటువంటి సంబంధాలు, అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారు, టైకూన్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బాగా స్థిరపడినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి టెస్లా కోసం. మహారాష్ట్ర పోటీ పడుతుంది, అలాగే తెలంగాణ పోటీ పడుతుంది, కర్ణాటక పోటీ పడుతుంది, గుజరాత్ పోటీ పడుతుంది. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి టెస్లా వస్తుందా అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క లైజనింగ్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపించింది. ఈవెన్ ఓపెన్ ఏఐ సంబంధించినటువంటి ప్రతినిధి వచ్చినప్పుడు కూడా ఆ కంపెనీని తీసుకురావడానికి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు చేశారు మంత్రి లోకేష్ గారు. ఓపెన్ ఏఐ సిఇఓ వచ్చినప్పుడు ఇటీవల కాలంలో ఢిల్లీ ఆయన్ని కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ డెఫినెట్గా దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రులు కానీ, ప్రత్యేకించి లోకేష్ గారు. అయితే ఇప్పుడు టెస్లా ఉండేటువంటి సంక్షోభంలో ఈజీగా ఆంధ్రప్రదేశ్ వైపు అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన కలుగుతోంది. అందుకే సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అనేది ప్రాథమికమైనటువంటి సూత్రం చంద్రబాబు గారిది. ఇప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి టెస్లా గ్లోబల్గా విస్తరింపజేయటం అనేది టఫ్. అందుకే ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ ఆఫర్ ఇవ్వడంతో టెస్లాని అక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టెస్లా కానీ అమెరికాలో ఉండేటువంటి టాప్ 7 కంపెనీస్ భారీగా నష్టపోయాయి. గత 2 days నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. సుమారుగా 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఒక సింగిల్ డేనే నష్టపోతూ వస్తున్నాయి.
అంటే ఈ లెక్కన ఈ ఈ 2-3 రోజుల్లోనే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఆ డేటా కూడా మీకు చెప్తాను ఎంత అనేది, ఏ కంపెనీలు నష్టపోయాయని కూడా చెప్తాను. దీని అంతటికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ఆ నష్టపోయినటువంటి కంపెనీలో టెస్లా కూడా ఉంది. సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అంతర్జాతీయంగా జాతీయంగా కూడా వచ్చాయి. మనం చూస్తే ఇదిగోండి టెస్లాకు సంబంధించి చూడు, కేవలం యాపిల్ లాసెస్ $174 billion ఇన్ డే, 1 డేలో నష్టపోయింది. అమెరికాస్ 7 బిగ్గెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ లాస్ట్ $750 billion, $750 billion టాప్ 7 కంపెనీస్ నష్టపోయింట. నష్టపోయినటువంటి కంపెనీల్లో మీరు చూస్తే కనుక లిస్ట్లో ఇక్కడ చూడండి, యాపిల్, ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది యాపిల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్, అమెజాన్ అండ్ మెటా, ఇవన్నీ కూడా ఈ 7 టాప్ కంపెనీస్ అమెరికాలో, ఇవి నష్టపోయినాయి. ఈ 7 కంపెనీలు కలిపి మనకు $750 billion నష్టపోయాయి. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అనమాట. సో ఇక్కడ చూడండి, టెక్ హెవీ మొత్తం టెక్నాలజీ కంపెనీస్తో పాటు ఇప్పుడు టెస్లా కూడా నష్టపోయింది. ఓన్లీ టెస్లా 174, యాపిల్ ఒకటి $174 billion నష్టపోయింది. సో టెస్లా కూడా నష్టపోయింది. సో అన్ని కంపెనీలు, టెస్లాతో సహా అన్ని కంపెనీలు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే టఫ్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మనకు టెస్లా షేర్ తీసుకుంటే కనుక 15% పడిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ మంత్స్ నుంచి. టెస్లా ఎక్స్పీరియన్స్డ్ ద స్టీపెస్ట్ పర్సెంటేజ్ డ్రాప్ విత్ షేర్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ట్రంబ్లింగ్ 15% నష్టపోయింది. అంటే చాలా వర్స్ట్ కేసులో ఉంది. వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ 2020లో వర్స్ట్ పర్ఫార్మెన్స్, దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పడిపోయింది. ఆ కంపెనీ హ్యాస్ నౌ లాస్ట్ ఓవర్ హాఫ్ ఇట్స్ వాల్యూ. దాని కంపెనీ వాల్యూలో మొత్తం సగం పడిపోయిందండి ఇప్పుడు. సో ఇదే కంటిన్యూ అయితే అది డిజాస్టర్లోకి వెళ్ళండి. సో $130 billion, అదొక్క కంపెనీ $130 billion నష్టపోయిందంట. మొత్తం అమ్ముతున్నారు టెస్లా షేర్స్ అన్ని కూడా ఉండేటువంటిది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎంత నష్టపోయింది, ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. సో దీని అంతటికి కారణం ఏంటంటే అక్కడ తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్యలు. సో ఇక్కడ చూడండి, సెమీ కండక్టర్ అది కూడా 3% నష్టపోయింది లాస్ట్ వీక్లో. ఇదంతా కూడా అన్ని కంపెనీలు నష్టపోతున్నాయని చెప్తున్నారు. దీంట్లో టెస్లా కూడా ఉంది. సో ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడు టెస్లాని మనం ఆహ్వానిస్తే కనుక ఖచ్చితంగా వస్తారు. వెరీ సింపుల్ లాజిక్. బాధల్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం మనం ఆసరా ఇచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మనల్ని. సో అదే సింపుల్. సంక్షోభంలో అవకాశాలను అందిపుచ్చుకునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టెస్లాని అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా టెస్లాని ఏదో ఒక రకంగా మళ్ళీ నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనే స్వయంగా కారు కొన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ని బ్యాన్ చేస్తూ వాళ్ళు స్టాప్ టెస్లా అని చెప్పేసి ఒక బ్యాన్ చేస్తూ నినాదం చేస్తుంటే ట్రంప్ మాత్రం టెస్లా కార్ని కొనుగోలు చేసి దాన్ని ప్రోత్సహించేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా టెస్లా కార్ని ఆయన కొన్నారు ట్రంప్. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా టెస్లాని ఇండియాకి ఆహ్వానించి అక్కడ టెస్లా కంపెనీ సంక్షోభంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని అవకాశం ఇవ్వాలి దానికి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాన్ని చంద్రబాబు గారు అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి టెస్లా రావడానికి ఇదే సరైనటువంటి సమయము అని చెప్పి భావిస్తున్నారు. మరి వస్తుందా ఆంధ్రప్రదేశ్కి టెస్లా? రాబోయేటువంటి రోజుల్లో మనం దాన్ని చూడబోతున్నామా ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.